పత్తిపాడు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ధర్నా. గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 7 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో గ్రామ సర్పంచ్ వనపర్తి రమాదేవి సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గతంలో సుమారు 14 లక్షల రూపాయలు బుక్ లేకుండా బిల్లులు డ్రా చేసి గోల్మాల్ చేశారని ఆమె ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారని తెలిపారు. బుక్ లేకుండా డబ్బులు ఎలా డ్రా చేశారో తనకు తెలియదని అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని సర్పంచ్ రమాదేవి డిమాండ్ చేశారు. మీరు సంతకాలు చేస్తారు కదా, బుక్కులు లేకుండా క్యాష్ వచ్చింది 14 లక్షల దాకా. ఇప్పుడు దేనికమ్మా ఇప్పుడు మీరెందుకు ఇప్పుడు సపరేట్గా వచ్చి కూర్చున్నారు? ఇప్పుడు జీతాలు ఇవ్వాలి. జీతాలా? అది మీ చేతుల్లో పనే కదా. మా చేతుల్లో ఆయన వద్దంటున్నారు. ఎవరు ఆయన చెప్తాను. అధికారులే వద్దంటున్నారు. ఎవరిదని? ఎక్కడ వాళ్ళ జిల్లా వాళ్ళ అధికారులు వద్దు అంటున్నారు. మీరు ఇస్తా అంటే వాళ్ళు ఇవ్వడానికి వద్దడానికి లేదు కదా. జీతాలు ఇవ్వాలి. సర్పంచ్గా మీరు సంతకం పెడితేనే జీతాలు ఇచ్చేది. మీ సంతకంతోనే కదా జీతాలు ఇచ్చేది. మీ సంతకం పెట్టినా కూడా ఇవ్వట్లేదు. ఎవరైనా తీసింది అసలు అమౌంట్ తీయలేదా?